కాళేశ్వరం కమిషన్ స్పీడ్ పెంచింది. రెండవ రోజు కాళేశ్వరం కమిషన్ ముందుకు ఏజెన్సీ సంస్థల ప్రతినిధులు హాజరు కాబోతున్నారు. ఎలాంటి సంస్థ నుంచి కీలక విషయాలను కమిషన్ రాబట్టనుంది. రెండవ రోజు కాళేశ్వరం దగ్గరకు ఏజెన్సీ సంస్థలు రాబోతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, కాళేశ్వరం కమిషన్ దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు. వరుసగా మూడో రోజు కూడా ఈ రోజు విచారణ కొనసాగనుంది. అయితే మొదటి రోజు మనం చూసినట్టయితే ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణరావుని విచారణ చేసింది. రెండో రోజు ఏదైతే వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి వి ప్రకాష్ ని కూడా విచారణ చేసింది. అయితే ఈ రోజు ఏదైతే మేడారం అన్నారం సుందిలకు సంబంధించినటువంటి బ్యారేజ్లు ఏవైతే ఉన్నాయో ఈ మూడు బ్యారేజ్లకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఆ సంస్థల ప్రతినిధులు కూడా విచారణ చేయనుంది. ఈ రోజు అందులో భాగంగా నవయుగ కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులుగా ఈ రోజు జస్టిస్ బోస్ కమిటీ ఈ రోజు విచారణ చేయనుంది. అయితే ఈ విచారణలో అంటే ఈ ఏదైతే ప్రాజెక్ట్ సంబంధించిన బ్యారేజ్లకు సంబంధించిన నిర్మాణ సంస్థలు ఏ రకంగా ఈ నిర్మాణ సంస్థలకు ప్రభుత్వం కేటాయించింది, దీనికి సంబంధించిన నిధులు ఏ రకంగా వాడారో, అయితే కంట్రోల్ ఆఫ్ మెయింటెనెన్స్ ఎలా ఉంది, డిజైన్ కావచ్చు, ప్లానింగ్ కావచ్చు, ఈ అన్ని అంశాలకు సంబంధించినటువంటి విషయాలపై కూడా ఏదో విచారణ జస్టిస్ బోస్ కమిటీ విచారణ చేయనుంది. ఇప్పటికే సుమారు 100 మందికి పైగా ఏదైతే విట్నెస్ లను ఇప్పటికే ఈ కమిటీ విచారణ చేసింది. ఇందులో భాగంగా ఈ రోజు 102కు సంబంధించినటువంటి విట్నెస్ లను ఈ రోజు విచారణ చేసింది. వరుసగా ఈ విచారణ ఫిబ్రవరి చివరి వరకు కూడా కొనసాగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవైపు విచారణ చేస్తూనే మరోవైపు ఏదైతే నివేదికను కూడా ఈ కమిటీ పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తుంది. ఎందుకంటే మార్చి చివరి లోపు కూడా ఈ కమిటీ ఈ నివేదికను ప్రభుత్వానికి అందజేయాలని చెప్పి చూస్తుంది. ప్రభుత్వం కూడా ఈ నివేదికను త్వరగా అందజేయాలని చెప్పి ఇప్పటికే కమిషన్ ని కోరడం కూడా జరిగింది. అయితే ఏదైతే కమిషన్ క్రాస్ చెక్ చేస్తుంది, ఇప్పటికే చాలా మందిని విచారణ చేసినటువంటి కమిషన్ మరొకసారి తమకు ఉన్నటువంటి డౌట్స్ ఏవైతే ఉన్నాయో, ఏదైతే ప్లానింగ్ సంబంధించి, డిజైనింగ్, అలాగే పెంచినటువంటి ఏదైతే ఎస్టిమేషన్ పెంచడం విధానానికి సంబంధించి, బ్యారేజ్ల నిర్మాణంలో ఎందుకు అవకతవకలు జరిగాయి, అవినీతి జరిగింది, అసలు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది, మీరు ఎందుకు దానికి సహకరించారు, ఇలాంటి అనేక అంశాలు చెప్పుకోవడం జరిగింది. వి ప్రకాష్ మాట్లాడుతూ కూడా ఏదైతే ఇది కంప్లీట్ గా ప్రభుత్వానికి బాధ్యత, ఎందుకంటే ప్రజల ఆకాంక్ష కోరిక మేరకే ఏదైతే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించబడింది, నీటి లభ్యత, ముఖ్యంగా తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకే నీటి లభ్యతకు సంబంధించి ఆ రోజు ఉద్యమం కూడా జరిగిందని చెప్పి కూడా తను చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్స్ కట్టడం అంటే డ్యామ్లు ఏదైతే బ్యారేజ్లు మొదటిసారి తెలంగాణ కట్టిన నేపథ్యంలో కొద్దిపాటు లోటుపాటు ఉండొచ్చు అని చెప్పి కూడా వి ప్రకాష్ చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఈ రోజు ఏదైతే సంస్థలకు సంబంధించినటువంటి మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం సంబంధించినటువంటి బ్యారేజ్ సంబంధించిన ప్రతినిధులతో విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో వారు ఏ రకమైనటువంటి సమాధానం చెప్తారు, కమిషన్ వారిని ఏ రకమైనటువంటి క్వశ్చన్స్ అడుగుతుంది అయితే మనకు చూడాల్సి ఉంటుంది. ఉదయం 11 గంటలకు వీరు విచారణ కొనసాగుతుంది. విచారణ సుమారు 11 గంటల నుంచి 4-3 గంటల వరకు కొనసాగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మనీషా.